రైట్, ఇక బుల్జెల్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. నీతులు చెప్పేందుకే ఉంటాయి, పాటించేందుకు మాత్రం కాదు అన్నట్లుగా ఉంది ఏపీలో ప్రతిపక్షం యొక్క పనితీరు. నిన్నటిదాకా మెగా డిఎస్సిలో ఏదో జరిగిపోయింది అంటూ కనీసం ఒక్క ఆధారం లేకుండానే రోడ్డెక్కేసి నానా యాగి చేసేశారు. జంజీ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల భాగోతం సిట్ సాక్ష్యాలతో సహా బట్ట బయలు చేసింది. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పోస్టులైన గ్రూప్ 1 ఆన్సర్ షీట్లు ఏకంగా ఓ రిసార్ట్లో పెట్టి వైట్ ఫ్లూయిడ్లతో మార్కులు మార్చేశారు. అంటే వ్యవస్థల్ని ఎంతలా మేనేజ్ చేశారో ఇట్టే అర్థమవుతోంది. సెలెక్ట్ అయిన 165 మందిలో 160 మంది మార్కులు చేంజ్ అయ్యాయంటే ఇది కేవలం అవకతవక కాదు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడిన ఒక చీకటి క్రీడ. డిఎస్సిపై లేనిపోని ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆధారాలతో దొరికిపోయిన ఈ వైట్ ఫ్లూయిడ్ స్కామ్పై జంజీ యువతకు ఏం సమాధానం చెప్తారు? మరి అసలు ఈ మార్కుల మాయాజాలం వెనుకున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? రైట్, సూపర్ ఎక్స్క్లూజివ్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో 2018లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అప్పుడు ఏదైతే ఏపీపీఎస్సీ అంటే గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది అప్పుడు ప్రభుత్వం. అయితే దీంట్లో ప్రధానంగా ఆ పరీక్షలన్నిటినీ కూడా పారదర్శకంగా నిర్వహించాల్సిన ప్రభుత్వం వాటి పట్ల తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అతిక్రమించారనే ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఆ కేసులతో పాటు పెద్ద ఎత్తున అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు చేపట్టింది. అప్పట్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీరంతా కూడా అటు కోర్టులను ఆశ్రయించడంతో పాటు పెద్ద ఎత్తున దీనిపైన వివాదాలకు దారితీసింది. అయితే అసలు ఈ వివాదాలకు గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఏదైతే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిన తరువాత వాటిని ఏదైతే పరీక్షా పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వాల్యుయేషన్ చేసే క్రమంలో అనుసరించాల్సిన ఏవైతే ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియ ఏది కూడా ఆ ప్రభుత్వ అధికారులు సరైన టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కి ఇవ్వకుండా ఆ వాల్యుయేషన్ అన్నిటినీ కూడా అంటే బార్కోడింగ్ ఓఎంఆర్ షీట్లన్నిటినీ కూడా స్కాన్ చేసే విధానంలో కొంత పారదర్శకత అనేది నిర్వహించలేదు. దాంతోపాటు ఏదైతే ఈ వాల్యుయేషన్ అంతా కూడా ఒక ప్రైవేట్ రిసార్ట్లో పెట్టి వీటన్నిటినీ కూడా అవినీతి అంటే కొంత అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపైన ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దీనిపైన సిట్ వేయడంతో పాటు ఈ సిట్ వేసిన రిపోర్ట్ ఏదైతే ఇప్పటి వరకు సేకరించిన రిపోర్ట్ కీలకమైన ఆధారాలు దాంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా కోర్టుకైతే సిట్ సమర్పించింది. అయితే దాంట్లో కొన్ని కీలకమైన ఆధారాలను కూడా సేకరించింది. గతంలో ఎవరైతే 164 మంది అభ్యర్థులు పరీక్ష రాశారో పరీక్షలో ఉత్తీర్ణులయ్యారో వారందరి కూడా మరొకసారి అంటే 3 సార్లు వాల్యుయేషన్లో వీళ్ళు చేసిన తప్పులు కనుక చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆధారాలతో కోర్టుకైతే సమర్పించింది సిట్టు. అంటే కొంతమందికి ఎక్కువగా రావడం, కొంతమందికి తగ్గడం, మార్కులు ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి వివరణ కూడా సిట్ అయితే సేకరించింది. దాంతోపాటు ఏదైతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఓవరాల్గా గతంలో అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం అంతా కూడా అసలు దీని వెనక ఎవరున్నారు అనే దానిపైన కూడా పూర్తిస్థాయి ఆధారాలు తీస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో అప్పటి అధికారుల ఇన్వాల్వ్మెంట్ అంటే అప్పటి అధికారుల ప్రమేయంతో పాటు అప్పటి అధికారులతో పాటు నాయకులు కూడా కొంతమంది ప్రమేయం ఉన్నట్లుగా ఇందులో కొంత తెలుస్తున్నప్పటికీ కూడా అసలు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అనే దానిపైన కూడా పూర్తిస్థాయి ఆధారాలన్నిటిని కూడా ఆ విచారణలో అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే దీంట్లో ప్రధానంగా దర్యాప్తులో ఏదైతే మొత్తంగా 173 మందిని సాక్షులుగా ఎవరైతే ఉన్నారో ఆ సాక్షులందరినీ కూడా సిట్ అయితే విచారణ చేపట్టింది. విచారణ చేపట్టడంతో పాటు వాళ్ళ స్టేట్మెంట్లన్నిటిని కూడా రికార్డ్ చేయడం, అవన్నీ కూడా మెజిస్ట్రేట్ ఏదైతే కోర్టు ఉందో కోర్టుకు కూడా ఈ ఆధారాలన్నిటిని కూడా ఇవ్వటం, దాంతోపాటు అసలు ఈ టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ రీవాల్యుయేషన్కి సంబంధించి 3 సార్లు నిర్వహించడం, అసలు ఎందుకు నిర్వహించారు అనే దానిపైన అది దాంతోపాటు ఒక ప్రైవేట్ రిసార్ట్స్లో పెట్టి ఇలాంటివి అంటే అత్యున్నతమైన పదవి ఏదైతే ఉందో గ్రూప్ 1 పదవి, ఆ పదవికి సంబంధించిన వాల్యుయేషన్ అనేది ఎంత భద్రతా నడుమ అంటే అటు సీసీ కెమెరాలు కానీ ఇటు వాల్యుయేషన్ చేయవలసిన ఎవరైతే అధికారులు ఉంటారో వారంతా కూడా దానికి సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా జరగలేదనే పెద్ద ఎత్తున ఆరోపణలు. దాంతోపాటు ఆన్సర్ షీట్లు ఆ స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ప్రైవేట్ రిసార్ట్స్కి తీసుకువెళ్లారు అనేది ప్రముఖమైన ఆరోపణ. వాటన్నిటికీ సంబంధించిన సీసీ ఫుటేజ్ డేటా రికవరీ చేయడంతో పాటు ప్రైవేట్ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్స్ అవన్నీ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆ గూగుల్ డేటా మొత్తం కూడా డ్రైవుల ద్వారా ఆ కోర్టుకైతే సమర్పించిన పరిస్థితి. దాంతోపాటు మొత్తంగా దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం మీదుగా ఇప్పుడు ప్రస్తుతం సిట్టు చెప్తున్న కొన్ని ఏవైతే సంచలనమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా అంటే 408 మంది పిటిషనర్లు మొత్తంగా 405 పిటిషనర్ల సంతకాలు కూడా ఇందులో తీసుకున్నట్లుగా సిట్టు గుర్తించింది. దాంతోపాటు 96 మంది మార్కులు పెరిగితే 113 మంది మార్కులు మాత్రం తగ్గాయి అని చెప్పని కూడా పేర్కొంది. దాంతోపాటు మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే చీఫ్ ఎగ్జామినర్లుగా ఉన్నారో వీరంతా కూడా అధికారులు వాళ్ళ ఆధీనంలోనే ఈ మార్కులన్నీ కూడా కొంత మారాయి అనేది అయితే ఈ సిట్లో అయితే పేర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు కొన్ని ఓఎంఆర్ షీట్లలో కూడా ఎగ్జామినర్లు బదులు చీఫ్ ఎగ్జామినర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మార్కులు కూడా మార్చినట్లుగా ఫోరెన్సిక్ ఆధారాలు కూడా దీనికి ఉన్నట్లుగా కూడా ఆ కోర్టుకు సమర్పించినట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ కూడా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా వీళ్ళు డిఎస్సి పైన కనుక ప్రస్తుతం చర్చకు వస్తే ఖచ్చితంగా వైసీపీ పైన ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వ్యవహారం ఉందో ఈ వ్యవహారం పైన మెగా డిఎస్సి వర్సెస్ ఏదైతే గ్రూప్ 1 పోస్టులు ఈ రెండింటి మీద కూడా చర్చ అయితే పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జమీమా. Thanks for the updates, Srihari.